సో, నేను చాలామంది డాక్టర్స్‌ని మీతో సహా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంది ఒకటేంటంటే, ఎందుకు కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉంటారు. వాళ్ళలో ఏం చేంజ్ కనిపించదు. మామూలుగా నార్మల్ పీపుల్ సేమ్ మనం ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఫాలో అవుతున్నా, మాలో ఎందుకు అంత మార్పు కనిపిస్తుంది? మీలో ఎందుకు కనిపించదు? దీనికి ఆన్సర్ చెప్పండి. అలా ఏం లేదండి. అట్లా యూజువల్‌గా అలా ఏం జరగదు. బికాజ్ అంటే మేబీ ప్రతిరోజు పొద్దున లెగిసిన దగ్గర నుంచి మా దగ్గరికి ఏదో ఒక ప్రాబ్లమ్‌తో వచ్చే వాళ్ళందరికీ మేము కామన్‌గా చెప్పేదే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అసలు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఏంటి? డాక్టర్స్ పాటిస్తారా అంటే 10 మందికి చెప్పే ముందు మనం అది ఖచ్చితంగా చేయాలనేది నేను నమ్ముతాను గట్టిగా. ఎందుకంటే మనం చేసి 10 మందికి చెప్తే అది కరెక్ట్. ఎందుకంటే పక్కనాళ్ళకి వీళ్ళు చేశారా అని అడిగితే మేము ఇదిగో ఇలా చేసామనేది మనం ఒక ఆదర్శంగా ఉండాలి. సో, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ మైండ్, మంచి స్లీప్, గుడ్ ఫ్యామిలీ టైమ్ అన్నిటికంటే మెయిన్‌గా మెడిటేషన్ లాంటివి కొద్దిగా సేపు 10 నిమిషాలతో మొదలుపెట్టి మీకెంత వీలైతే అంత. కనీసం మెడిటేషన్, ఒక మంచి పని అట్లా చేస్తే హ్యాపీగా, హెల్తీగా ఉంటారనుకుంటా. మేబీ దట్ షోస్ ఇన్ యువర్ ఫేస్ ఫేస్. ఫేస్ అనమాట. ఓకే. సో, నివ్య గారు ఒక విషయం చెప్పండి. ఇదైతే నా నా పర్సనల్ క్వెషనే అనుకోవచ్చు. చాలామంది సేమ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండి, సేమ్ హెల్త్ అంటే అన్నీ రెగ్యులర్‌గా ఇప్పుడు నేను ఒక 10 సంవత్సరాలుగా అనుకుంటాను. రెగ్యులర్‌గా సేమ్ ఫుడ్డే. పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. బట్ ఎందుకు లావైపోతూ ఉంటారు? ఈ లావైపోయే వాళ్ళకి కూడా ఏమన్నా థెరపీస్ ఉన్నాయా? డెఫినెట్‌గా ఉన్నాయండి. థెరపీస్ అయితే ఉన్నాయి. బట్ మీరు అడిగింది చాలా మంచి క్వెషన్. అంటే చాలా మందికి కామన్‌గా మా దగ్గరికొచ్చే క్వెషనే అది. మేము ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నాము. అంటే ఫుడ్ పెద్ద ఎక్కువగా ఏమి పెంచింది లేదు. 1 ఇయర్, 2 ఇయర్స్ ముందు తినేదే ఇప్పుడే తింటున్నాము. బట్ వెయిట్ మాత్రం తగ్గట్లేదు. లేకపోతే పెరుగుతున్నాము. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చండి. ఒకటి మెయిన్ థింగ్ విమెన్‌లో హార్మోన్స్. రైట్. హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్‌గా అండ్ ఎవ్రీ మంత్ జరుగుతాయి. హ్మ్. మన మెన్స్ట్రుల్ సైకిల్ అప్పుడు జరుగుతాయి. లేకపోతే ఇంకా ఏదైనా మనకి పని ఒత్తిడి పెరిగినప్పుడు జరుగుతాయి. మెంటల్ స్ట్రెస్ మూలంగా జరుగుతాయి. అన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ నిద్ర. హ్మ్. ఎప్పుడైతే ఒక మనిషికి 6-7 ఆర్ 6-8 అవర్స్ నిద్ర లేదో చాలా వరకు ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేవి అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఓకే. సో, యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడేంటంటే, మన సెల్ రివైవల్ రేట్ చాలా ఎక్కువగా ఉంటది. అంటే, మనం ఏదన్నా ఒక డ్యామేజ్ జరిగిన బాడీలో, లేకపోతే మనం ఏదైనా ఇట్లాంటివి సరిగ్గా నిద్ర లేకుండా ఎక్కువ పని చేసినా, మన బాడీ మళ్ళీ త్వరగా రికవర్ అయిపోతది బికాస్ ఆఫ్ ద ఏజ్. యాస్ వి ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతదంటే, ఈ టెండెన్సీ అనేది స్లోగా తగ్గుతా ఉంటది. రెండోది ఇంకా ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్. ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేవి లేకపోతే హార్మోనల్ అప్ అండ్ డౌన్స్ అనేవన్నీ వల్ల వెయిట్ ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా కామన్‌గా ఉంటాయి. ఇంకొక కామన్‌గా మనం చూసేది థైరాయిడ్ ప్రాబ్లమ్స్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది 90% ఇంకా మన ఇండియాలో అన్‌డిటెక్టెడ్‌గా అంటే మనం ఆహ్, మనకు తెలియకుండా చాలా మందికుంటుంది. మేము మా దగ్గరికి ఏదో జ్వరంతోనో, జలుబుతోనో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్‌తో ఇట్లా వెయిట్ ప్రాబ్లమ్స్‌తో వచ్చినప్పుడు రొటీన్ చెకప్ ఎప్పుడైతే చేపిస్తామో చాలా మంది ఆడవాళ్ళలో థైరాయిడ్ అన్‌డిటెక్టెడ్‌గా ఉండిపోయి, దాని సమస్యల వల్ల వాళ్ళు నోటీస్ చేసుకోలేకుండా ఉంటున్నారు. సో, వెయిట్‌కి థైరాయిడ్ కూడా డెఫినిట్‌గా ఒక ప్రాబ్లము. ఇది కాకుండా ఐవీ థెరపీస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టయితే, ఫ్యాట్ లాస్‌కి కూడా కొన్ని ఐవీస్ అందరికీ ఇది వర్తించకపోవచ్చు. మిగతా ఇందాక మీ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్, థైరాయిడ్ లెవెల్స్, అదర్ విటమిన్స్ అండ్ హార్మోన్స్ నార్మల్‌గా ఉండి, ఎక్సర్‌సైజ్‌తో పాటు కొంచెం త్వరగా వెయిట్ లాస్ అవ్వటానికి హెల్ప్ అవుతది తప్ప, ఐవీ థెరపీ అచ్చగా వెయిట్ లాస్‌కే అంటూ ఒకటి ఏమీ ఉండదండి. ఓకే. మీ అన్ని లైఫ్ స్టైల్‌తో పాటు ఇది గూడా ఒక అడిషనల్ ఇది కూడా ఒక యాడ్ అయితే బెనిఫిట్ బావుంటుంది. అవుతది తప్ప, ఇది స్పెసిఫిక్‌గా మనం మార్కెట్‌లో చూపించే పిల్స్, జ్యూసెస్ లాగా ఇది వేసేసుకుంటే మీరు సన్నగా అయిపోతారు అంటే అది నమ్మద్దు కూడా. ఓకే. సో, నివ్య గారు ఇంకొక పెద్ద క్వెషన్ ఏమిటి అంటే, నార్మల్ పీపుల్ ఆలోచించేది ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్‌లో మాట్లాడున్నాము. థెరపీ అనగానే అది ఓన్లీ సెలబ్రిటీస్‌కి మాత్రమే. ఎందుకంటే హైలీ చాలా ఉంటది. మందికి అపోహ ఉంటది. అవును. కాస్ట్ ఉంటుంది. సో, ఇంత మేము బేర్ చేయగలమా? ఇవన్నీ ఉంటాయి. నిజంగా థెరపీస్ అంత కాస్ట్‌లీ అంటారా? వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుందంటారా? థెరపీస్‌లో కూడా చాలా రకాలుంటాయండి. ఇప్పుడు ఐరన్ ఇంజెక్షన్ ఒక ప్రైజ్ ఉంటది. లేకపోతే బి12 ఒక ప్రైజ్ ఉంటది. మీకు అవసరమైనంత వరకు తీసుకుంటే అంత టూ మచ్ ఆఫ్ కాస్ట్‌లీ అయితే థెరపీస్ అందుబాటులో లేనంత వరకైతే కాదు.
డెఫినెట్‌గా ఒక ఒక దగ్గర కొంచెం ఎక్కువ, ఒక దగ్గర కొంచెం తక్కువైతే ఉండొచ్చు గానీ, అందరికీ అందుబాటులో ఉండే ప్రైజెస్‌లోనే థెరపీస్ అంటూ ఉంటాయి. సెలబ్రిటీస్ మూలంగా ఇవి కొంచెం ఎక్కువగా లైమ్ లైట్‌లోకొచ్చినాయని చెప్పొచ్చు. అంతకుముందు ఐవీ థెరపీస్ అనేవి ఇప్పటికీ మన ఔట్ ఆఫ్ ఇండియా అయితే చాలా ప్లేసెస్‌లో ఫేమస్. నార్మల్‌గా మన ఈ బ్యూటీ సెలూన్స్‌కైతే ఎలా ఎళ్లి క్యూలో వెయిట్ చేసి చేయించుకుంటారో, మేము వేరే దేశాలకెళ్ళినప్పుడు చాలా దగ్గర చూసిందేంటంటే, దీని గురించే చాలా స్పెసిఫిక్ టైమ్స్ బుక్ చేసుకొని, స్లాట్స్‌లో వచ్చి పెట్టించుకొని ఎళ్తారు. ఎందుకంటే దాని బెనిఫిట్స్ ఒకసారి మీరు పొందితే మీకు దాంట్లో ఉన్న మంచితనం అర్థమయ్యి మళ్ళీ మళ్ళీ వచ్చి పెట్టించుకోవాలని అనిపిస్తది. సెలబ్రిటీస్ ఎందుకు పెట్టుకుంటారు? ఆబ్వియస్‌గా దాంట్లో మంచిది ఉంది అని గమనిస్తేనే. సో, అందుకని ఇవి అంత పాపులర్ అయినాయి ఇప్పుడు ప్రెజెంట్. హ్మ్. సో, మీరు ఒక డయాబెటిస్ట్ కాబట్టి ఒక క్వెషన్ ఏమిటి అంటే, వేరే అంటే ఇది డయాబెటిసే కాకుండా రకరకాల జబ్బులు వాళ్ళు ఉంటారు. అవును. లైక్ లివర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు. అందరూ కూడా థెరపీస్ అనేది అసలు తీసుకోవచ్చంటారు ఎవరికైనా అందుబాటులో? అందరూ తీసుకోవటానికి లేదండి. మెజారిటీ ఆఫ్ పాపులేషన్ తీసుకోవచ్చు. డయాబెటిస్ ఉంటే డెఫినిట్‌గా తీసుకోవచ్చు. హైపర్ టెన్షన్ ఉన్నా డెఫినిట్‌గా తీసుకోవచ్చు. ఎవరు తీసుకోకూడదు అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, రీనల్ ఫెయిల్యూర్ అంటారు. అంటే మనకి అందరికీ తెలుసు మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్‌నంతటిని కిడ్నీ ఎక్స్‌క్రీట్ చేసేసుకుంటది. ఎప్పుడైతే ఈ కిడ్నీ ఫెయిల్ అయ్యి ఈ వేస్ట్‌ని ఎక్స్‌క్రీట్ బయటికి చేసుకోలేకపోతుందో, అలాంటి వాళ్ళలో ఎక్స్‌ట్రా అమౌంట్ ఆఫ్ వాటర్ మనం ఇవ్వలేము. సో, ఇందాక చెప్పినట్టు ఐవీ సలైన్స్‌లో ఎళ్తది కాబట్టి, ఇది మనం ఈ పేషెంట్స్‌లో చాలా వరకు ఇవ్వకపోవచ్చు. రెండోది హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్. హార్ట్ ఫెయిల్యూర్‌లో వాళ్ళు కూడా సేమ్. ఎప్పుడైతే మన హార్ట్ పంపింగ్ కెపాసిటీ సరిగ్గా ఉండదో, ఇలాంటివి ఏదైనా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు దాని మీద ఇంకా ఒత్తిడి పడతది కాబట్టి, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్‌కి కూడా మేమివ్వము. కొన్ని ఐవీ థెరపీస్ థైరాయిడ్ పేషెంట్స్‌లో కూడా కాంట్రా ఇండికేటెడ్. అందుకనే ఎప్పుడైనా ఒక ఐవీ ఎళ్ళినప్పుడు ఇప్పుడు ఐవీస్ కూడా బాగా పాపులర్ అయ్యేసరికి కొన్ని సలూన్స్, కొన్ని నాన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కూడా ఐవీ ప్రాక్టీసెస్ అనేవి చేస్తున్నారు. సో, ఎప్పుడైనా ఇలాంటివి కాంప్లికేషన్స్ మీకు రాకూడదు అనంటే డెఫినిట్‌గా సర్టిఫైడ్ డాక్టర్ ఉన్న ఐవీ థెరపీస్ వాళ్ళకి ఇప్పుడు మన హ్యాపీ హెడ్ ఉంది. దాంట్లో నేను మా కొలీగ్ డాక్టర్ మౌనిక ఉంటారు. తను ఎనస్థీషియా. సో, ఎనస్థీషియా అంటే మీకు తెలుసు కదా! వెయిన్స్ ఎంత థిన్‌గా ఉన్నా వాళ్ళు ఈజీగా పెయిన్ లేకుండా పెట్టగలుగుతారు. సో, సర్టిఫైడ్ డాక్టర్స్ దగ్గర ఉన్నప్పుడు మీరు పెట్టించుకోవటం మూలంగా ఏమేంటి బెనిఫిట్ అనంటే మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా మేము చూసుకోగలుగుతామనమాట. సో, అంటే ఎవరినో చూసి మనం గూడా పెట్టేసుకోవాలని దాని గురించి సరిగ్గా తెలుసుకోకుండా వెళ్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు.